ఈ మధ్యనే భీమ్లా నాయక్ సినిమాతో హిట్ అందుకున్న రానా దగ్గుబాటి తాజాగా ఇప్పుడు విరాట పర్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి వేణు ఓడుగుల దర్శకత్వం వహించారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నక్సల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక అందమైన ప్రేమ కథ అని తెలుస్తోంది. ఇప్పటికీ విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా నెలలు గడిచింది. కానీ ఇన్ని రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్స్ లో ఇవాళ అనగా జూన్ 17న విడుదలైంది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దామా? ఈ సినిమా 1973లో వెన్నెల అనే అమ్మాయి పుట్టుకతో మొదలవుతుంది. అర్ధరాత్రి పోలీసులు మరియు నక్సలైట్ల మధ్య జరిగే కాల్పుల మధ్య పుట్టిన వెన్నెల చాలా అల్లారముద్దుగా పెరిగింది. ఒక నక్సలైట్ మరియు కవి అయిన రవణ రాసే పద్యాలు చదివి అతనితో ప్రేమలో పడుతుంది. తనతోనే కలిసి నడవాలని నిర్ణయించుకుని అతన్ని కలవడానికి వెళ్తుంది. వెన్నెల రవణని కలిసిందా? రవణ వెన్నెలని ప్రేమిస్తాడా? రవణ వల్ల వెన్నెల జీవితం ఎలా మారింది? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాయి పల్లవి ఈ సినిమాకు వెన్నెముకగా చెప్పుకోవచ్చు. సినిమా కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. తన అద్భుతమైన నటనతో సాయి పల్లవి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసింది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయి చాలా బాగా నటించింది. ఈ సినిమాలో తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించిన సాయి పల్లవి తన పాత్రకి చాలా బాగా న్యాయం చేసింది. రానా కూడా తన పాత్రలో చాలా బాగా నటించారు. సినిమా కథ మొత్తం సాయి పల్లవి పాత్ర చుట్టూ తిరుగుతుంది. అయినప్పటికీ ఇలాంటి పాత్రని ఒప్పుకోవటంలో రానా నిజంగా గొప్ప అని చెప్పుకోవచ్చు. నవీన్ చంద్ర మరియు ప్రియమణి కూడా తమ పాత్రల్ని బాగానే నటించారు. సాయి చందర్ నటన సినిమాకి ప్లస్ పాయింట్గా మారింది. నివేద పెతురాజ్ చిన్న క్యామియో పాత్ర అయినప్పటికీ పర్లేదనిపించింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. నక్సలిజం యుద్ధం మధ్యలో కూడా ఒక అందమైన ప్రేమ కథని సృష్టించొచ్చు అని వేణు ఓడుగుల ఈ సినిమాతో నిరూపించారు. చుట్టూ ఎన్ని దారుణాలు జరుగుతున్నా రవణతో వెన్నెల తన భవిష్యత్తు గురించి ఆలోచించే విధానాన్ని వేణు ఓడుగుల చాలా బాగా చూపించారు. అక్కడక్కడ నరేషన్ కొంచెం అటు ఇటు అయినప్పటికీ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రీకరించారు వేణు ఓడుగుల. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. డానీ మరియు దివాకర్ మణి అందించిన విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం కూడా సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. ఎడిటింగ్ పర్లేదనిపిస్తుంది. సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. దాదాపు కథ మొత్తం సాయి పల్లవి పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆమె ప్రయాణం, ఆమె ప్రేమ కథ, ఆమె నమ్మకం సినిమాని ముందుకు తీసుకువెళ్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో నరేషన్ కొంచెం స్లో అయింది అనుకున్నప్పటికీ సాయి పల్లవి తన నటనతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ చాలా బాగా చిత్రీకరించారు. సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ సాయి పల్లవి మరియు రానాల నటన వాటిని డామినేట్ చేసేలా ఉంటాయి. చివరిగా విరాట పర్వం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించగల ఒక మంచి ఫీల్ గుడ్ ప్రేమ కథ.